తను సిఏ సర్వీక్స్ క్యాన్సర్ దానివల్ల సఫర్ అవుతుంది. అవి యాక్చువల్గా ఫోర్ స్టేజ్ వచ్చిన దాకా కొంచెం బయటపడలేదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయింది. సో ఇంక్లూడింగ్ కీమో అండ్ పునర్జ రెండు కలిపి మాకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడ్డాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్ అయితే. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, హాయ్ అండి, నా పేరు నవీన్. యాక్చువల్లీ మా మదర్ పేరు పద్మ. తను సిఏ సర్వీక్స్ క్యాన్సర్ దానివల్ల సఫర్ అవుతుంది. స్టార్టింగ్ మాకు క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే అవి యాక్చువల్గా ఫోర్ స్టేజ్ వచ్చిన దాకా కొంచెం బయటపడలేదు, అంటే ఉన్నది కానీ మాకు బయటకు చెప్పలేదు మా మదర్ యాక్చువల్లీ. సో చిన్నగా మాకు తెలిసింది చిన్న బ్లీడింగ్, బాగా హెవీ, అది మొత్తం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయింది. దానివల్ల దగ్గు, ఆయాసం బాగా వస్తుంది. సో ఇవి లక్షణాలు కనబడేసరికి మేము వెళ్ళాం. యాక్చువల్గా ఇది మేము మా నేటివ్ వచ్చేసి ఖమ్మం. సో అక్కడ వచ్చేసి మాకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా క్యాన్సర్ అని సస్పెక్ట్ చేశారు. సో ఎందుకైనా మంచిదని బయాప్సీ రిపోర్ట్ తీసాము. సో అందులో రిపోర్ట్ వచ్చేసి 1 వీక్ వచ్చేసి అది క్యాన్సర్ అని తేలింది. సో ఇమీడియట్గా మేము హైదరాబాద్ వచ్చేసి అక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. సో వాళ్ళు వచ్చేసి పెట్ సిటీ అని, ఎంఆర్ఐ అని స్కాన్స్ చేశారు. సో అది దాంట్లో స్టేజ్ 4th స్టేజ్ అని కన్ఫర్మ్ అయింది. సో 4th స్టేజ్ వల్ల అక్కడ మాకు కీమో రికమెండ్ చేశారు. కీమో అట్లీస్ట్ 10 వీక్స్ అన్న వాడాలని. సో ఆ కీమోతో పాటు యాక్చువల్గా మేము మామూలుగా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మామూలుగా రివ్యూస్ చూసుకుంటే మాకు పునర్జన హాస్పిటల్ అనేది, సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పునర్జన హాస్పిటల్కి విజిట్ అయ్యాము. సో విజిట్ అయ్యి డాక్టర్ కన్సల్ట్ అయ్యాక మెడిసిన్ ప్రిఫర్ చేశారు. జస్ట్ 1 మంతే మేము వాడింది. ఆ 1 మంత్లోనే బెటర్ రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ అనేది మేము చూసాము. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్ అయితే. సో ఇంక్లూడింగ్ కీమో అండ్ పునర్జన రెండు కలిపి మాకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడ్డాయి. బట్ మేము భయపడింది యాక్చువల్గా 4th స్టేజ్ అనేసరికి మేము చాలా భయపడ్డాము బిఫోర్ పునర్జనకి రాకముందు. బట్ వన్స్ ఈ 1 మంత్లోనే మాకు ఈ పునర్జన్ మెడిసిన్స్ వాడి వచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చామంటే, సో వీ హ్యావ్ సమ్ చేంజెస్ ఇన్ బాడీ అబౌట్ ద పేషెంట్ ఆల్సో. సో మాకు ఈ పునర్జన్ అనేది తెలిసి మేము వచ్చిన కాడ నుంచి ఈ మెడిసిన్స్ వాడిన దగ్గర నుంచి చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో మంచి రిజల్ట్స్ అనేవి చూసాము. సో అందుకోసం అని మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి సో వీఆర్ హ్యాపీ విత్ ద పునర్జన్. థ్యాంక్ యూ. యూజువల్గా ఈ కార్సినోమా ఆఫ్ ది సర్విక్స్ సిమ్టమ్స్ ఎట్లుంటుందంటే ఎక్కువగా వజైనల్ బ్లీడింగ్ ఉంటుంది, పెల్విక్ పార్ట్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇంటర్కోర్స్ అప్పుడు కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎక్కువ ఫ్యూయల్ స్మెల్, డిశ్చార్జ్ అంతా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఇన్ఫెక్షన్ వల్ల ఇరిటేషను, తర్వాత కన్సిస్టెంట్ యూరిన్ ఎక్కువ పోవడం, ఇదంతా దానివల్ల కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్గా దీనికి ప్రివెన్షన్ పార్ట్ ఎక్కువ ఏమంటే రెగ్యులర్ డాక్టర్ చెకప్ ఉండాలి, తర్వాత వ్యాక్సినేషన్స్ తీసుకుంటుండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, ఈ స్మోకింగ్, ఈ హ్యాబిట్స్ అన్ని స్టాప్ చేయాలి, తర్వాత ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం వీ కెన్ టెస్ట్ అవర్ ఓన్ థింగ్స్. ఎక్కడైనా ఏమైనా చేంజెస్ కనబడితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వీ విల్ గో ఫర్ గుడ్ ట్రీట్మెంట్. ఇట్ విల్ బి ప్రివెంటెడ్. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.